ఈ విషయం ఊరిలో తెలియకుండా గుర్తుగా ఉంచాడు. ఈ విషయం నువ్వు కూడా ఎవరితో మాట్లాడకు అని అనుకుంటూ ఆ రాత్రి వాళ్ళ నాన్న ఊరు బయటకు తీసుకువెళ్తాడు వసంతాని. వసంతాకి కొంత డబ్బు ఇచ్చి బస్సులో ఎక్కిస్తాడు వాళ్ళ నాన్న. బస్ ఎక్కి సీట్లో కూర్చుని ఇలా ఆలోచిస్తుంది వసంత. అయినా సాయిగాడు జమీందారు కొడుకు అయితే ఆ పూరిగుడిసెలో ఎందుకుంటున్నాడు? అయినా ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో, నేను ఎక్కడికి వెళ్లాలో అని అనుకుంటూ తెలియని ప్రయాణం చేస్తుంది వసంత. కొంత సమయం తరువాత నిద్రలోకి జారుకుంటుంది వసంత. కలలో జమీందారు తన వెంటపడుతున్నట్టు కలగంటుంది వసంత. ఒక్కసారి ఉల్లికిపడి లేస్తుంది వసంత. లేచి చూసేసరికి పట్టణం కనిపిస్తుంది. ఆ పట్టణం దిగుతుంది వసంత. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది వసంత. వెనుకాల నుండి ఎవరో వస్తారు. వచ్చి గట్టిగా పట్టుకుంటారు. ఎవరో కాదు, తన చిన్ననాటి స్నేహితురాలు కుమారి. వసంత తనను చూస్తూ చాలా ఆనందపడుతుంది. కుమారి తన వెంట తీసుకుపోతుంది రూమ్కి.